హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే సింపుల్‌గా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. దానికన్నా ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ఇంక ప్రాసెస్‌లోకెళ్ళిపోతే కొత్తిమీరి, అలాగే పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, అల్లము అన్నీ వేసి ప్యూరీ చేసుకొని దాంట్లో వాటర్ వేసి పక్కనుంచుకోండి. నేనైతే ముందుగానే ఉల్లగడ్డ, బఠానీ అనేది ఉడకబెట్టి పక్కనుంచుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, లెమను, ఆనియన్స్ అన్నీ వేసి కలిపి పక్కనుంచుకున్నాను. పూరీ కోసమైతే నేను రెడీమేడ్ పూరీలైతే తీసుకుంటున్నాను. ఇది సూపర్ మార్కెట్‌లో ఎక్కడైనా అవైలబుల్‌లో ఉంటుంది. లేదా కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్‌లో ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, పెనంలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలనేది వేసుకుంటే ఇలా మరి పొంగుతాయి. అంతే అండి, సింపుల్‌గా మనకు నచ్చినట్టు విధంగా మనకు స్పైసీకి తగ్గట్టు ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత టేస్టీగా వచ్చిందంటే నిజంగానే బయట తిన్న టేస్ట్‌లోనే సూపర్‌గా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. తప్పకుండా ఉంటా. బాయ్.